యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే చెప్పండి, యోహాను గారు. ఇప్పుడు యోహాను తిరిగి వచ్చి నిలబడ్డాడు ఎక్కడ చెప్పండి, సిలువ దగ్గర. అంటే ఇప్పుడు ప్రేమించిన హృదయాలు రెండు ఉన్నాయి సిలువ ముందు. ఎవరు చెప్పండి? ఒకటి తల్లి హృదయం, రెండు చెప్పండి యోహాను హృదయం. ఈ రెండు హృదయాలు అక్కడ నిలబడినప్పుడు సన్నివేశం జరుగుతుంది. యోహాను తల్లిని, బాగా ఉండండి, యోహానుకి తల్లిని కోరుండి అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లి, శిష్యుడా ఇదిగో నీ తల్లి. ఎందుకు అప్పగించుంటాడు చెప్పండి? మామూలుగా అంచనా, మీకు ఏమైనా బైబిల్ అవగాహన ఉంటే ఎందుకు యోహానికి అప్పగించుంటాడు చెప్పండి? నేను ముగించేస్తున్నాను. యోహానికి ఎందుకు అప్పగించుంటాడు? దగ్గర ఉన్నాడు కాబట్టి అప్పగించాడండి, దూరం ఉన్నాడు అప్పగిస్తాడు అని జనరల్ థింక్ చెప్పకండి. ఎందుకు అప్పగించుంటాడు? ఒక మాట నేను చెప్పనా, రచయితలు రాసిందే నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో చక్కటి కొడుకుని లోకానికి బలైపోవడానికి సిద్ధపరిచి, బలైపోతుంటే దగ్గర నిలబడి చూస్తుందంటే ఆ తల్లి మామూలు తల్లి కాదు. ఆ కొడుకుని పెంచిన విధానం మామూలు విధానం కాదు. మీరు గమనిస్తే ప్రపంచం ఏమవబోతుందో దర్శన గ్రంథం రాయాలి అంటే చక్కటి ట్రైనింగ్ ఇచ్చే తల్లి యోహానుకి ఎవరు చెప్పండి? మరీ తప్ప ఇంకెవరెవరండి? ఈయనను ఈమె దగ్గరికి ఎందుకు చేశాడు, ఈమెను ఇతని దగ్గరికి ఎందుకు తెచ్చారంటే వీళ్ళిద్దరికి ఆ తీవ్రత ఉంది. లోక కళ్యాణం కోసం ఏదైనా త్యాగం చేసే తీవ్రత ఉంది వీళ్ళిద్దరికి. అందుకే అందరూ పోయారు కానీ ఆ ఒక్కడ మాత్రం వచ్చినట్టు ఆ మాట ఎలా ఉందండి? అందరూ పోయారు, అందరితో పాటు పడు, కానీ ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఏమైపోతున్నాడు అన్నం పెట్టినోడు, ఏమైపోతున్నాడు హృదయానికి రోజు జారబడి ఉండేవాడిని, ఏమైపోతున్నాడు అని అందరూ పోయి రకరకాల పనులు ఉన్నారు కానీ ఆ హృదయం ఉండలేకపోయింది. అందుకే చూడండి, ఆ హృదయము, ఈ హృదయం, తల్లి హృదయము, ఈ యోహాను హృదయము, ఆ పైన హృదయం, ఈ ముగ్గురు హృదయాలు ఒకటి కనుకే దేవుడు కనెక్టింగ్ చేస్తున్నాడు. మీరు గమనించండి. శిష్యులందరిలో చివరిలో చనిపోవాల్సిన వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుని చిత్తంలో యోహానే చనిపోవాలి. మరో మాట, ఎన్నో బాధలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, కరువులు అనుభవించాలి. 30 సంవత్సరాల తన కొడుకుని సిలువకు రెడీ చేసిందంటే ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి సొంత కొడుకులా మళ్ళీ ఇంకో కొడుకుని రెడీ చేసే చక్కటి తల్లి ఎవరు చెప్పండి? అందుకేనండి ఇంటికి చేర్చాడు. ఈమెనే ఎందుకు అప్పగించాడంటే ఇప్పుడు యోహాను కావాలి. ప్రేమించిన శిష్యుడికి ఆయన ఇచ్చే బహుమానం వెళ్ళిపోతున్నప్పుడు, తాను ప్రేమించిన శిష్యుడికి తాను వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పిన? మా అమ్మే. చెప్పండి, మీ అమ్మ. ఎందుకన్నా బహుమానం ఏంటి? ఎందుకంటే ఈరోజు నేను ఎంత పరిచర్య చేస్తున్నానంటే ఈ అమ్మ ఇండైరెక్ట్గా నా వెనకాల నిలబడింది కనుక ఎంత పరిచర్య చేస్తున్నాను. రేపొద్దున్న నువ్వు ప్రకటన గ్రంథం రాయాలన్నా, రేపొద్దున్న నువ్వు సిలువ శ్రమలకు ఎక్కాలన్నా, రేపొద్దున్న నాకన్నా ఘోరంగా నేను హింసించి చంపేయాలన్నా, స్ట్రాంగ్గా నిలబడాలి అంటే నీ భక్తిని తీవ్రతని వెనకుండు నూరు పోసి ఒక తల్లి కావాలి. ఆ తల్లి ఎవరో కాదు, నా తల్లే, నీ తల్లి. తీసుకో. యోహానికి ఇంతకన్నా బహుమానం ఏముందండి? యోహానికి ఇంతకన్నా గొప్ప బహుమానం ఏముందండి? యోహానికి ఇంతకన్నా బాధ్యత ఏముంది చెప్పండి? తన శిష్యులకి ఇచ్చేశాడు, తన శిష్యులకి తీసుకెళ్ళిపోయారు, తన శిష్యుడికి ఇచ్చేశాడు. ఆ తల్లిని చేర్చుకున్నారు. ఎందుకంటే ఇందాక తమ్ముడు మెసేజ్ చెప్తూ నేను అన్న మాట మళ్ళీ కోట్ చేశాడు. నేను చెప్తున్నాను, మన చుట్టూ మనలాంటి తీవ్రత ఉన్న వాళ్ళు అయితేనేనండి ఆ పెయిన్ ఏంటో, ఆ సేవల మజా అర్థమవుతాయి. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు శారీరకంగా మాట్లాడారు అనుకోండి, తుస్సుమంటది సపాతీలా, గుర్తుపెట్టుకో. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు శారీరకంగా మాట్లాడకూడదు. మనం ఎంత తీవ్రత. ఇప్పుడు యోహానికి, మళ్ళీ చెప్తాను, యోహానికి ఇంకెవరు ఉండకూడదు. యోహాను పక్కన ఎవరు ఉండాలి చెప్పండి? తల్లే ఉండాలి. తీవ్రత కలిగిన తల్లే ఉండాలి, సహవాసం చేసే తల్లే ఉండాలి. ఎందుకంటే అదే తీవ్రత ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అనుభవిస్తుంది. అంటే 16 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఎన్ని దెబ్బలు తిన్నది, ఎన్ని గాయాలు తిన్నది. యోహాను జీవితం కూడా చూసారా? సంఘ చరిత్ర వాడికగా చెప్తారు, ముగిస్తున్నాను. సంఘ చరిత్రలో నూనెలు వేశారని చెప్తారు. సంఘ చరిత్రలో దానికి ఎవిడెన్స్ లేవు కానీ నూనెలు వేసని చెప్తారు, బిల్డింగ్ మినిట్స్ కింద పాడేశారని చెప్తారు, రకరకాలుగా కొట్టారని చెప్తారు. ఇక చచ్చిపోవట్లేదని తీసుకెళ్ళి పాడేశారండి. ఎక్కడ? పద్మాస దీపంలో. అంటే మరీ అడుగడుగున ఎన్ని గాయాలు పడిందో అన్ని గాయాలకు కూడా ప్రిపేర్ అయిపోవాలంటే ఇప్పుడు ఈ కొడుకుని చెప్పండి వాదార్చవలసిన ఒక తల్లి ఎవరు చెప్పండి? మరి అమ్మగారే అనుకున్నాడండి దైవం. అందుకే మరిని ఇచ్చేశాడు. శిష్యులందరికీ చెప్పండి, నేను ముగించేస్తున్నాను. శిష్యులందరికీ నా విషయమై అభ్యంతరపడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యేసుప్రభువుని అరెస్ట్ చేసిన తర్వాత
ప్రధాన యాజకులు ఉంటారు కదండి, ఆ ప్రధాన యాజకులు ఏమంటారంటే, మాట్లాడుతూ ఒకసారి చదవండి, ఎందుకంటే మంచిది. 18వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, 18వ అధ్యాయం 19వ వచనం. ప్రధాన యాజకులు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి యేసును అడుగగా, బాగా వినాలి, ఎవరిని అడిగారట? మీరు గమనించండి, నీ కూడా తిరిగేవారు కదా నీ కొరి టీం, నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ పీపుల్స్, నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ టీం, ఏరని ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏమనలేదండి, మౌనంగా ఉన్నాడండి. అది లీడర్షిప్ అంటే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళేదో వదిలేసిపోయారని, దొరికిందే అవకాశం అని సన్నాసికళ్ళందరూ నన్ను వదిలేసిపోయారంటే లీడర్షిప్ కాదు. వాళ్ళనినా ఈయన అనకుండా మౌనంగా ఉన్నాడు చూసారా, అది లీడర్షిప్ అంటే. నీ శిష్యులేరి కూడా తిరిగేవారు కదా, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా తిరిగేవారు, డైలాగులు చెప్తూ తిరిగేవారుగా, నీకేదో పెద్ద బాడీ గార్డ్స్లో తిరిగేవారు. ఏరి వాళ్ళందరూ ఏరి అన్నప్పుడు ఏరి, నిజానికి ఆయన చెప్పొచ్చు, ఏరి నా మీద సిలువు బండి వెంటనే పారిపోయారు, నాకు సిలువు శ్రమ అమలు జరుగుతుంది అన్నప్పుడు పారిపోయారు, ఒక్కడు నాకు కూడా లేదని శత్రువుల ముందు అవమానంగా ఆయన మాట్లాడే అవకాశం ఇప్పుడు ఆయనకు ఉందా లేదా? సంఘము సహవాసం అంటే చెప్పిన మన టీం మెంబర్స్ కొరకు, లేదా యేసుప్రభు యొక్క శిష్య బృందం కొరకు శత్రువులు అడుగుతుంటే శత్రువుల ముందు తన టీం మెంబర్స్ని డౌన్ చేసి మాట్లాడలేదు చూసారా, అది లీడర్ క్వాలిటీస్ అంటే. ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు. ఒకటే అన్నాడు, మీకు విషయం చెప్తున్నాను, వాళ్ళ కోసం ఎందుకు అడుగుతారు? ఎన్నోసార్లు దేవాలయాల్లో తిరిగాను, ఎన్నోసార్లు బహిరంగ స్థలాల్లో తిరిగాను, ఎన్నోసార్లు మీరు తిరిగా, మీకు కావాల్సింది ఎవరు? నేను. వాళ్ళ కోసం అడగండి, వాళ్ళ కోసం ఏం అడగండి, మీకు ఏం కావాలో నన్ను అడగండి. ప్రభు తన శిష్యుల్ని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి. వాళ్ళు ఏం అడిగినా తన శిష్యుల మీద ఒక్క నింద మోపినట్టు మీరు బైబిల్లో చూడండి. ఒక్క నింద, సిలువ గడియల్లో ఒక్క నింద తన శిష్యుల మీద మోపినట్టు మీరు చూపించండి. వాళ్ళైనా అభ్యంతరపడ్డారు కానీ చెప్పండి, వాళ్ళ విషయమైన ఏమీ చెప్పండి అభ్యంతర పడలేదు, ఏం చేసినా ఏమనలేదు. తన శిష్యుల్ని తన శత్రువుల ముందు వాళ్ళ గౌరవాన్ని కాపాడాడు. చివరిగా యేసుప్రభు వారు తిరిగి లేచారన్న వార్త స్త్రీలు వచ్చి చెప్పేశారు. మర్చిపోద్దు, మన మహిళా దినోత్సవం నిన్న అయింది కదా, ఈ స్త్రీలు వచ్చి చెప్పారు. స్త్రీలు వచ్చి చెప్పిన వెంటనే పరుగున వెళ్ళిపోయారట ఇద్దరు శిష్యులు. అందులో ఒకరు చెప్పండి, పేతురు గారు, 2 యోహాను గారు. అక్కడి వరకు వెళ్ళాడట యోహాను గారు, చివరిలో ఆగిపోయాడు. పేతురు గారికి కంగారు కదండి, లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేసాడు, వస్త్రాలు చేశాడు. అరే నిజంగా లేడరా, ఎక్కడికో నిజంగా ఆయన అన్నట్టే లేచాడరా, కన్ఫర్మ్ అయిపోయాడు. కానీ ఆయన మాత్రం అలా ఉండిపోయాడు. అక్కడ విచిత్రమైన పదం రాయబడింది చూడండి, 20వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనంలో. త్వరగా ముగిద్దాం. 20వ అధ్యాయం 10వ వచనంలో, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. వాడికి బైబిల్లో మూలంలో ఏముంటుంది చెప్పిన, తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు అని ఉంది, కానీ మూలంలో ఏముంటుంది చెప్పిన, శిష్యులు ఆ దృశ్యం చూసిన తర్వాత, ఆ ఇద్దరు శిష్యులు ఎవరు? పేతురు, యోహాను. ఆ దృశ్యం చూసిన తర్వాత వారి యొద్దకు వెళ్ళిపోయారని రాయబడింది, కానీ తమ వారి యొద్దకు మూలంలో ఇలా ఉంది, తమ ఎండ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారట? తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి, యోహాను ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు చెప్పాలి, మీకు అర్థమైతే. యోహాను ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు? ఒక హృదయం ఉంది, ఆ హృదయానికి వయసు అయిపోయింది, ఆ హృదయం పేరు మరియా. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఆ నిండు హృదయానికి ఏం చెప్పుంటాడు చెప్పండి? అమ్మ మేరీ, మీకు విషయం చెప్పాలి, మన ప్రభువు మీ కుమారుడు తిరిగి చెప్పండి లేచాడు. ప్రపంచంలో ఈ వార్త విని వెంటనే ఇంతకన్నా బాగా ఆనందించే హృదయం ఇంకొకటి ఉంటుంది చెప్పండి. తల్లి కన్నా ఇంక ఏ హృదయం బాగా ఆనందించదు? తనకు అందిన గుడ్ న్యూస్ ఏంటి చెప్పిన, అమ్మ మీకు విషయం చెప్పాలి, ఇంట్లోకి వెళ్ళిపోయారట. పేతురేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, యోహాను ఏమో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ఎవరున్నారంటే, యోహాను ఇంట్లో ఎవరున్నారండి? మరియమ్మ ఉంది. మరియమ్మకి ఖచ్చితంగా ఈ వార్త చెప్తాడు, ఏమనంటే మన ప్రభువు తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన తిరిగి లేచాక పారిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఆయన తిరిగి లేకముందే, అవమానకరమైన సిలువలో ఉన్నప్పుడే, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆయనకి దగ్గరగా నిలబడిన 2 హృదయాలు చెప్పండి. ఒకటి యోహాను చెప్పండి, 2 తల్లి అయిన మరియా.
ఈ సిలువ సన్నివేశాల్లో, ఈ శ్రమ దినాల్లో ఈరోజు మనం మొట్టమొదటి తరగతులు మీరు గమనించండి. ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఆడవాళ్ళు అయితే, స్త్రీలైతే, వనితలు, వేరే వనితల్లో మీరు ఉండాలంటే మీరు మరియమ్మను చూడండి. చీటికి మాటికి సూసైడ్కి రెడీ అయిపోకండి. మరియమ్మను చూడండి. కన్న కొడుకు సిలువ మీద ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ మరియమ్మను చూడండి. ఎంత సీరియస్గా తన లైఫ్ని మెయింటైన్ చేసిందో. కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, గట్టిగా అరవడం కానీ ఇలాంటివి ఏమీ బైబిల్లో రికార్డ్స్ లేవండి. అంటే ఎంత బాధను ఎక్కడ పెట్టుకుని చెప్పండి. అలా ఉండాలి క్రైస్తవ వనితలంటే. సీమ టపాకాయలాగా పేలిపోకూడదు. నాకు తెలుసు నేను అనవసరంగా చేసుకున్నాను, నాకు తెలుసు ఆ రోజు వద్దని ఆడిని చేసుకున్న బాగుండి అనకూడదు. ఏమైనా బాధ వచ్చినట్టు మీ పెళ్లి సంబంధం గుర్తొచ్చేద్ది. ఏమైనా బాధ వచ్చినా ఎవరు గుర్తొచ్చేద్దరు చెప్పండి. ఆ రోజు నాకు కలెక్టర్ సంబంధం వచ్చింది, ఆడికి చెప్పకుండా నువ్వు పెద్ద సోగ్గడు అని నేను చేసుకున్నా, ఇలా పేలిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చినా ఓపిగ్గా జరగనియండి. ఎందుకంటే క్రైస్తవ వనితులకు ఉండాల్సింది ఏంటి చెప్పినా, ఓపిగ్గా ఉండాలి, భరించాలి. జరగనియండి, అలా జరగనియండి. ఏడ్చారు అనుకోండి లోకువైపోతారండి. ఏడవకండి. మన కన్నీళ్ళు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఏడవకండి. ఆ ధైర్యంగా ఉండండి, ఓపికగా ఉండండి. మరియమ్మ 16 సంవత్సరాలు అంటే సుమారు 16 ఏళ్ళ వయసు ఎప్పుడు ఉన్నప్పుడు నుండి ఏడ్చింది. రెండో హృదయం యోహాను తెలియక పారిపోయాడు. ప్రేమను వదలలేక మళ్ళీ తిరిగి వచ్చాడు. ప్రభువా, నేను ప్రేమించిన నాకు బహుమానం ఏంటంటే మా అమ్మనే మీ అమ్మగా ఇచ్చేస్తున్నాను. ఎందుకన్నా బహుమానం ఏం కావాలి, తీసుకో. ఈ 2 హృదయాలు ఆ రోజు నిలబడ్డాయి. సంఘానికి తలకాయలు అయిపోయారు. ఆ ఇద్దరు తల్లి కాని తల్లి యోహానుకి తల్లి అయిపోయింది. కొడుకు కాని కొడుకు ఈ తల్లికి కొడుకు అయిపోయాడు. యేసు ప్రభు లేని లోటుని యోహాను తీర్చాడు. యేసు ప్రభు లేని లోటుని యోహానులో చూసుకుంది. మళ్ళీ మరో కొడుకుని క్రైస్తవ సంఘానికి రెడీ చేసింది. ఆ కొడుకే చెప్పండి, యోహాన్ గారు. సిలువ సన్నివేశాలు ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతుంటే చాలా హృదయాలు ఉంటాయండి చుట్టూ. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కొరకు అశ్వులు బాసిన హృదయాలు ఈ వారం మనం చూసాం. 1 మరియా, చెప్పండి. 2 యోహాన్. వచ్చే వారం చూద్దాం వీలైతే పిలాతు. వాడు ఎలా ప్రవర్తించాడు. ఆడదో రకం. ఆడికి ఓన్ డిసిషన్స్ ఉండవు, సొంత నిర్ణయాలు ఉండవు, అదో రకం. సత్యము ఎరిగి కూడా సత్యాన్ని స్వీకరించలేని నిలకడలేని మనుష్యుడు చెప్పండి, పిలాతు. ఆ పిలాతు కొరకు మనం చూడబోతున్నాం. ఈ సిలువ ధ్యానాలు ప్రతి వారం మిస్ అవ్వకుండా రండి. సుమారు లెంట్ డేస్ అయ్యేంత లోపు సిలువ చుట్టూ ఎవరెవరు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆ ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకుందాం, మనల్ని మనం ధ్యానిద్దాం, మనల్ని మనం పొడుచుకుందాం. నిజంగా ఇలాంటి శ్రమలు వస్తే యేసుని వదలకుండా ఉంటామా, యేసుని వదిలేసి వెళ్ళిపోతామా? క్రైస్తవ్యంలో ఉంటామా, క్రైస్తవ్యాన్ని తృణీకరించి వెళ్ళిపోతామా? ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ఎవరు ఏదైపోయినా నేను హృదయం వదలనని యోహాను మరియమ్మలాగా నిలబడగలమా? లేదా పేతురులాగా డైలాగులు చెప్పి సైడ్ అయిపోయి అంతా బాగుందనుకున్నప్పుడు అప్పుడు తిరిగి వస్తామా? ఏదన్నది మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మీకు అర్థమైతే బొంకే పేతురులా ఉండొద్దు, పారిపోయే శిష్యులా ఉండొద్దు. తిరిగి వచ్చిన యోహాను కనిన తల్లి అయినా మరి ఇలా ఉందాం.